కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏలూరు, అనకాపల్లి, నల్గొండ పక్క రాష్ట్రంలో అక్కడ కూడా డంపులు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం మూలకల చెరువు. అసలు ప్రభుత్వ దుకాణాలను మూసేసి ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకుని ఒక వ్యవస్థీకృతం చేసి మరి ఈ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే ఇది పెద్ద తలకాయలకు తెలియకుండా ఏదో ఒక పల్లెటూరులో చాలా చిన్న ప్లాంట్లో ఒక 10 క్వార్టర్ బాటిల్ మాత్రం తయారు చేసుకుని ఏదో 4 రూపాయలు వెనకేసుకునేటటువంటి ప్రయత్నమా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్ సార్. ఈశ్వర్ గారు ఓకేనా? క్లియర్ క్లియర్. యా ముందుగా ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం, ఇది మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమ్ముతున్నటువంటి మద్యపానం హానికరం గీనికరం లాంటివి ఏముండదు, డైరెక్ట్గా నేరుగా నరకానికి వెళ్ళిపోతారు. దయచేసి తాగొద్దని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి మద్యం తాగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హానికరం మామూలుగానే మద్యం, కానీ ఇప్పుడు ఈ నారా మద్యం తాగితే నేరుగా నరకానికి, హానికరాలు గినికరాలు ఇంకేం ఉండవు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాం. తాగేటప్పుడు మాత్రం స్వర్గంలో తేలి ఆడుతున్నట్టుగా ఉంటుంది. అందుకనే క్వార్టర్ బాటిళ్ళు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే అది తాగితే స్వర్గంగా ఉంటుంది, బట్ తాగిన తర్వాత మాత్రం నేరుగా నరకానికే వెళ్తారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇదిగోండి సార్, వీటిలో అన్నింటిలో ఉన్నాయి. ఇక్కడ నేను చూపించేటటువంటి పేపర్ క్లిప్పింగ్లో మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి, అధికంగా మద్యం తాగడంతో మృతి, మద్యం మత్తులో వ్యక్తి మృతి, మద్యం మత్తులో వ్యక్తి మృతి, మద్యం తాగుతూ వ్యక్తి ఆకస్మిక మృతి, మద్యం తాగి యువకుడు మృతి, వైన్ షాప్లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి, మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి. ఇవన్నీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్. ఇట్లాంటివన్నీ జిల్లా పేపర్లోకి వెళ్తే కోకొల్లలు ప్రతిరోజు. అందుకనే నారావారి నాటుసారా దయచేసి తాగొద్దు. అది మద్యం షాపుల్లో అమ్ముతున్నా, బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నా మీరు చూసేటటువంటి బాటిల్ మాత్రమే నిజం. ఎందుకంటే ఇదిగోండి ఈ బాటిల్లో నిజాలు, ఇవి నారావారి నాటు బ్రాండ్లు. బాటిల్ పైన ఉన్నటువంటి లేబుల్ నిజం, కానీ లోపల ఉన్నటువంటి మద్యం మాత్రం నాణ్యత అనేది లేదు, పూర్తిగా కల్తీ. నారావారి నాటు మందు ఇదిగోండి ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి అన్ని బ్రాండ్లు: సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఛాంపియన్స్, గుడ్ ఫ్రెండ్స్, 99 రూపీస్ బ్రాందీ, ఓల్డ్ క్లబ్బు, ఏదైతే మంజీరబ్లు, ఓల్డ్ అడ్మైరర్లు, గుడ్ ఫ్రెండ్స్, ఇట్లా రాయల్ డాన్సర్, వీటన్నిటినీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఇవే చాలా చెత్త బ్రాండ్లు. మళ్ళీ వీటిల్లోనే కల్తీ, తెచ్చిందే నాటు బ్రాండ్లు అంటే మళ్ళీ దాంట్లో కూడా కల్తీకే కల్తీ. ఇప్పుడు నార్మల్గా మనం పీపీపీ విధానం అని చూసాం సార్. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, పీపీపీ. ఇప్పుడు మనం ఎన్ అని వింటున్నాం. ఎన్ అంటే ఒక ఎన్ నారా, ఇంకో ఎన్ అంటే నాటు, ఇంకో ఎన్ అంటే నకిలీ. నారా బ్రాండు, నాటు బ్రాండు, నకిలీ బ్రాండ్లు కలిపి మొత్తంగా ఎన్ పేరుతో మీరు అన్న ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ మూడు పార్టీల కూటమి ఎలా ఉందో ఈరోజు 3 ఎన్లు అనమాట. నాటు, నారా, ఏదైతే నకిలీ, ఈ బ్రాండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతా ఉన్నారనడానికి సాక్షాత్తు నిన్న పట్టుకున్నటువంటి అన్నమయ్య జిల్లా తంబాలపల్లిలోని మొలకల చెరువుని ఈరోజు మద్యం చెరువు చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రపంచపటంలో ఇప్పటివరకు పెట్టలేదు, కానీ మొలకల చెరువుని ప్రపంచపటంలోకి ఎక్కేసింది ఆల్రెడీ. ఎందుకు ఎక్కిందని అంటే 20,000 బాటిళ్ళు ప్రతిరోజు 20,000 బాటిల్లో మద్యం బయటకు వెళ్ళేటటువంటి ప్లాంట్ అక్కడ ఉందంట. 20,000 బాటిల్స్ అంటే ఒక్క రోజుకి 20,000 బాటిల్స్ తయారు చేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది కాలంలో చూస్తే మొత్తంగా 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ అమ్మారండి ఈశ్వర్ గారు. ఎక్కువ సేల్స్ అయ్యేది క్వార్టర్ బాటిల్సే, అంటే 180 ml అంటాం మనం. క్వార్టర్, హాఫ్, ఫుల్ ఇట్లా ఉంటాయి బాటిల్స్. ఈ క్వార్టర్ బాటిల్లు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాది కాలంలో వీళ్ళు అమ్మినటువంటి క్వార్టర్ బాటిల్స్ 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ అమ్మితే 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ కల్తీ మద్యం. 48 కోట్లు ఇంటూ 110 రూపాయల చొప్పున వీళ్ళు అమ్మారు. 5,280 కోట్ల రూపాయల కుంభకోణం. మళ్ళీ లక్షలాది మంది ప్రాణాలు, 48 కోట్ల ఈ మద్యం తాగినటువంటి వాళ్ళు, ఈ 48 కోట్ల బాటిల్ తాగినటువంటి వాళ్ళు మామూలుగా అయితే మద్యం తాగితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయేవాళ్ళు, ఇప్పుడు ఈ తాగితే 1-2 సంవత్సరాలు పుట్టుక్. సో దయచేసి ఇప్పటికైనా తాగొద్దు. రెండోది వచ్చేటప్పటికి సార్, అమ్మ ఒడిని నాన్న బుడ్డి అని అవహేళన చేశాడు సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు. అవును, అమ్మ ఒడి నాన్న బుడ్డి ఏ రోజు కాల.
కానీ ఈరోజు రాష్ట్రం అంతటా నారా బుడ్డి, నారా నాటుసారా బుడ్డి, ఏదైతే నారా నకిలీ మద్యం బుడ్డిలు విచ్చలవిడిగా గుడి వైన్స్ పక్కన, బడి వైన్స్ పక్కన, కూటమి వైన్స్ పక్కన, అలానే గుడి పక్కన బెల్ట్ షాపులో, బడి పక్కన బెల్ట్ షాపులో, హాస్పిటల్ పక్కన బెల్ట్ షాపులో ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నాయంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఒక పక్కా పథకం ప్రకారం, సార్ ఇది ఈరోజు జరిగినటువంటి కుట్ర కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేయాలన్నటువంటి ఒక పెద్ద కుట్రమని. ఎందుకంటే ప్రభుత్వ మద్యం షాపులు అనుకోండి ప్రాంప్ట్గా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఏదైతే విచ్చలవిడిగా మద్యం అమ్మటానికి ఉండదు, టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసింది కారణం ఏంటి? కేవలం తన వ్యక్తుల చేతికి ప్రైవేట్ షాపులు అప్పచెప్పాలి. ఈరోజు మద్యం షాపులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేల చేతుల్లో. ఏదైతే బెల్ట్ షాపులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, ఈ కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఇదే మద్యం తయారు చేసి ఎక్కడికి అమ్ముతున్నారు? ఎవరు అమ్ముతున్నారు? అదే తెలుగుదేశం వాళ్ళు అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు? మద్యం షాపులకు సరఫరా చేస్తున్నారు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇది ఒక ఓడిపోయినటువంటి అభ్యర్థికి పాజిబుల్ అయ్యేటటువంటి అంశం నేను క్లియర్గా అడుగుతున్నా. ఒక ఓడిపోయినటువంటి అభ్యర్థి, మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి 5,280 కోట్ల రూపాయల కుంభకోణం చేయటం పాజిబుల్ అయిద్దా? మంత్రులు కానీ, సీఎంఓ అంటే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళకి సంబంధం లేకుండా ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, నకిలీ మద్యం కుంభకోణం సార్. మామూలుగా వీళ్ళు మధ్యాంధ్రప్రదేశ్ చేశారు మొన్నటిదాకా, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో మధ్యాంధ్రప్రదేశ్ అనుకున్నాం, ఈ రోజు నకిలీ మధ్యాంధ్రప్రదేశ్ కూడా చేశారు. నిజంగా బాధతో మాట్లాడుతున్నాం సార్ ఈ రోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఒక్కొక్క జిల్లా పేరు గుర్తు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక 2 నిమిషాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి. అన్నమయ్య జిల్లా అనగానే ఏదైతే మదనపల్లిలో మెడికల్ కాలేజ్, పశ్చిమ గోదావరి జిల్లా అంటే మెడికల్ కాలేజ్, నెల్లూరు జిల్లా లేదా అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, ఇలా కృష్ణ అన్ని మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబుతూ ఈ జిల్లాల పేర్లు చెప్పగానే ఈ రోజు ఈ జిల్లాల పేర్లు చెప్తే అనకాపల్లి జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, పశ్చిమ గోదావరి జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, కడప జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, నిన్న అన్నమయ్య జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఈ రోజు ఇబ్రహీంపట్నంలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ. ఏందండి అసలు ఇంత దారుణమా? మీ డబ్బుల కోసం ఈ రోజు ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నాడు. నిజంగా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి గ్రామ సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఈ నాడు నేడులో స్కూళ్లు కనపడుతున్నాయి. కానీ ఆ పక్కనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే సచివాలయం పక్కన వైన్స్, రైతు భరోసా పక్కన బెల్ట్ షాపు, విలేజ్ హెల్త్ క్లినిక్ పక్కన కూటమి వైన్స్, డిజిటల్ లైబ్రరీ పక్కన బెల్ట్ షాపులు, మనకు నాడు నేడు స్కూళ్ళు మనకు కనపడితే ఇక్కడ బడి వైన్స్, గుడి వైన్స్. ఈ ఎంత దిక్కుమాలిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాడంటే ఈ రోజు ఒక్కటి సింపుల్ గా చెప్తాను సార్. ఒక సినిమా ఉంటది జనతా గ్యారేజ్ అని, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును, దాని ట్యాగ్ లైన్. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నారా గ్యారేజ్ అని పెట్టి ఇచ్చట అన్ని రకాల కల్తీ మద్యం తయారు చేసి అమ్మబడినని ఓపెన్ గానే బోర్డు పెట్టాడు. సిగ్గుండాలి, కడుపుకి అన్నం తింటున్నారా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? ప్రజలు డబ్బులే కావాలంటే అడుక్కోండి, లేదంటే అమ్మేయండి. అమ్ముతున్నారు కదా 90 పైసలకి భూముల్ని మీ ఇష్టవంతంగా డబ్బులు దోచుకోవడం కోసం. ఇలా పేదవాళ్ళు సార్, వాళ్ళు పాపం కష్టపడి వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు ఎంత బాధగా ఉందంటే సార్, ఈ రోజు వాళ్ళు పేదవాళ్ళు పాపం ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, పాపం ఏదో వాళ్ళు 10వ పరకో పని చేసుకొని ఏదైతే వచ్చి సాయంత్రం పూట క్వార్టర్ పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటే వాళ్ళని శాశ్వతంగా నిద్రలోకి తీసుకెళ్తున్నారు సార్, శాశ్వతంగా నరకానికి తీసుకెళ్తున్నారు. ఏం పాపం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీకు ఓటేటే వాళ్ళు చేసినటువంటి పాపం. అది చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే చాలా ప్రధానమైన పాయింట్. చూసాం మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాల మీద దాదాపు 1,75,000 బెల్ట్ షాపులు అంటే అసలు ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది సార్? ఒక్కటే పాయింట్ నేను ముగిస్తాను, ఎందుకంటే పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నారు కాబట్టి మాట్లాడటానికి. నిందితులు ఎంత వారినైనా వదిలేయనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినాక సిగ్గుండాలనిపించింది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. సిగ్గుండే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా అని. ఎందుకంటే గంధపు చెట్లు కొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలని వీరప్పని చెప్పాడు ఒకప్పుడు. గంధపు చెట్లు ఎవరిని కొడితే నేను ఊరుకోనని వీరప్పను. అట్లానే నారా నాటు సారా తయారు చేసేవాడు
ఎంతటి వాడినైనా వదలని చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా కామెడీగా ఉంది. Yes, రేపొద్దున yes, ఎన్టీఆర్ గారు please. వెన్నుపోటు కొట్టినాన్ని కూడా Right. ఎట్టి పరిస్థితుల్లో వదలంటాడేమో, Right. అదన్నా కూడా ఆశ్చర్యం లేదు. Right, సో ఒకటైతే క్లియర్ గా చెప్తాను, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి మద్యాన్ని కొని తాగొద్దు, తాగితే తొందరగా నరకానికి పోతారు.